స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ హైపర్ మార్ట్. నమస్కారం శ్రీకాంత్ గారు. నమస్కారం నాగరాజు. చందు సాయి అనేటువంటి ఒక యూట్యూబర్, అతనికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. అంటే అందులో రకరకాల సెక్షన్స్ అయితే ఉన్నాయి మనం చూసేటప్పుడు. అరే అన్ని జరిగాయా, అన్ని ఉన్నాయా, అంత పెద్ద మిస్టరీగా ఉన్నటువంటి విషయం ఇవాళ బయటకు వచ్చిందా అనేటువంటి రకరకాల ఆలోచనలు అయితే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో హీఈస్ అ వెరీ గుడ్ ఇన్ఫ్లుయెన్సర్. అండ్ దానితో పాటు అంటే ఇప్పుడు ఇవాళ అంటే ఇది వచ్చిన తర్వాత ఆ నోన్ ఫేస్ ఇవాళ వచ్చిన తర్వాత బ్యాడ్ అని మాట్లాడుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. దాంతోపాటు ఇంకొకరికి అన్యాయం జరిగింది కాబట్టి డెఫినెట్ గా బ్యాడ్ గానే మాట్లాడతారు. అయితే ఇప్పుడున్న దానికి అన్ని సెక్షన్స్ అసలు మీకు తెలిసిన వాస్తవ కోణాలు ఏంటి, అన్ని సెక్షన్స్ ఎందుకు పడతాయి, ఏ సెక్షన్స్ అందులో ఉన్నాయి, అండ్ జరిగింది ఏంటి, అసలు ఎఫ్ఐఆర్ కాపీ అసలు ఏం చెప్తాం? కరెక్ట్. సెక్షన్స్ గురించి మాట్లాడుకునే ముందు ఈయనది బేసిక్గా పక్కింటి కుర్రోడు, నెక్స్ట్ చందుగాడు అనే యూట్యూబ్ తోటి ఫేమస్ అయ్యాడు. 5-6 lakhs సబ్స్క్రైబర్స్ కంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈజ్ అ నోన్ ఫేస్, సెలబ్రిటీ. ఇప్పుడు మనం కేసులోకి వస్తే రేప్ కేసు పెట్టారు, దాంతోపాటు చీటింగ్, అట్రాసిటీ పెట్టారు. సో మనం ఈ చీటింగ్, అట్రాసిటీ ఒక్క నిమిషం పక్కకు పెడితే ఇప్పుడు ఇది సంచలనం అయింది రేప్ కేసు వల్లే. ఓకే, ఈ రేప్ కేసు మనం తీసుకుందాం. ఇందులో సెక్షన్ ఏం పెట్టారు? 376 Clause 2. ఓకే, ఈ Clause 2లో ఏంటి, క్లాస్లో ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఓకే, అసలు రేప్ అంటే డెఫినేషన్ సెక్షన్ 375లో ఉంటుంది. రేప్కి పనిష్మెంటు సెక్షన్ 376లో ఉంటుంది. ఓకే, ఈ 375లో రేప్ అన్నది డెఫినేషన్ ఇచ్చేస్తాడు అసలు రేప్ అంటే ఏంటి అని. ఈ 376లో ఈ క్లాజెస్ చాలా ఇంట్రెస్టింగ్. ఇవి ఎట్లా అంటే రేపే కదా మరి ఒక్కొక్క దాని ఇన్ని క్లాజెస్ ఏంటి అని అనుకోవచ్చు. 376లో Clause 2 కాకుండా 376A అని ఒకటి ఉంటుంది, 376 Clause 3 అని ఒకటి ఉంటుంది, 376D అని ఒకటి ఉంటుంది. ఓకే, సో మనం 376(2) గురించి మాట్లాడుకుంటున్నాం. 376(2) ఈ చందు మీద పడింది కేసు. రేప్ అగైన్ అండ్ అగైన్, రిపీటెడ్ రేప్ అంటే 376 Clause 2. దీనికి 10 years 100% పనిష్మెంట్ పడుతుంది. ఇప్పుడు ఈ అగైన్ అండ్ అగైన్ ఏంటి, రేప్ ఏంటి, అగైన్ అండ్ అగైన్ ఏంటి అన్నది సామాన్య ప్రజలకి అర్థం కాదు. ఈ రేప్ అగైన్ అండ్ అగైన్ ఎప్పుడు అవుతుంది అంటే మీరు రిలేషన్లో ఉన్నప్పుడు, మీరు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లాగా ఉన్నప్పుడు, తరచుగా మీరు ఫిజికల్ రిలేషన్లోకి ఎంటర్ అయినప్పుడు రేప్ అగైన్ అండ్ అగైన్ అంటే ఎన్నిసార్లు కలిస్తే అన్నిసార్లు ఈ అమ్మాయి రేప్ అని పెట్టచ్చు. చూసారా మీరు ఎంత చిత్రంగా ఉందో ఇది, రైట్? అమ్మాయి కలిసినప్పుడు మ్యూచువల్ అగైన్ అండ్ అగైన్ రేప్ అవ్వదు కదా, అమ్మాయి మ్యూచువల్ కన్సెంట్ ఉంటేనే కదా అగైన్ అండ్ అగైన్ కలిసేది. ఇది రేప్కి ఎలా మారిపోద్ది అన్నప్పుడే వస్తుంది సెక్షన్ 90. సెక్షన్ 90 IPC ఏమంటుందంటే మీరు కలిసినప్పుడు ఏదైతే వాగ్దానం ప్రామిస్ చేస్తారో అది బ్రేక్ చేస్తే, ఇది మ్యూచువల్ కన్సెంట్ అనే వర్డ్ అంటే పరస్పర అంగీకారం అనే వర్డ్ ఎగిరిపోద్ది, అది రేప్ కింద కన్వర్ట్ అయిపోతుంది. చట్టం చూడండి ఎంత నీట్గా చెప్తుందో, మోసం చేయకూడదు, తెలుసో తెలియకో కూడా మోసం చేయకూడదు అని క్లియర్గా చెప్తుంది. ఈ 376 Clause 2 అన్నది చందు మీద అట్లా అప్లికబుల్ అయ్యింది. రేప్ అగైన్ అండ్ అగైన్, సో ఇట్స్ ఎ సీరియస్ కేస్. అందుకే వెంటనే చంచల్గూడ జైలుకి పంపిస్తారు. ఓకే, మెడికల్ ఎగ్జామిన్ చేశారు అమ్మాయికి, చేసేసి వెంటనే మొయినాబాద్లో చేశారు మెడికల్ ఎగ్జామినేషన్. వెంటనే చంచల్గూడ జైలుకి ఈ అబ్బాయిని అరెస్ట్ చేసి పంపించేయడం జరిగింది. తగిన ఎవిడెన్సెస్ దొరుకున్నాయి కాబట్టి పోలీసు వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా, సెలబ్రిటీ కాబట్టి ఊరికే అరెస్ట్ చేయరు, బికాస్ పోలీసు వాళ్ళ మీద కూడా మళ్ళీ నెగిటివ్ వెళ్తుంది అలా చేస్తే. ప్రాపర్ ఎవిడెన్సెస్ తోటే తీసుకొని అరెస్ట్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఎలాగో ఈ కేసు మాట్లాడుకుంటున్నాం 376(2) కాబట్టి ఈ 376 ఇందాక చెప్పినట్టు 376A ఉంది, 376(3) ఉంది, 376D ఉంది. ఇది ఏంటి అన్నది కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం. 376A తోటి స్టార్ట్ చేద్దాం. 376A అనేది డెత్ పనిష్మెంట్ అండి రేప్లో. ఎందుకంటే 376A అంటే 12 years ఆర్ బిలో ఉన్న అమ్మాయిల మీద అత్యాచారం జరిగితే ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు డెత్, లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ / డెత్కి వెళ్ళిపోద్ది. ఓకే, మీరు అందుకే ఈ చిన్నపిల్లల మీద ఈ అగాత్యాలు జరిగినప్పుడు ఇట్ ఈస్ అ వెరీ వెరీ సీరియస్ కేస్. మన దగ్గర పనిష్మెంట్స్ టఫ్ ఉండవంటారు కానీ మన దగ్గర పనిష్మెంట్స్ చాలా టఫ్ ఉంటాయండి. కాకపోతే దాన్ని కరెక్ట్గా
పోలీసు వాళ్ళు ఛేదించి ఆ సెక్షన్ వేయించేటట్టు చూడాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ త్రూ ఇవన్నీ ఎవిడెన్సెస్ కరెక్ట్గా పెట్టి ఆ శిక్ష పడాలి. పడి సమాజానికి మనం తేల్పించాలి, వాళ్ళ కళ్ళు తెరిపియాలి. ఇదిగో ఇలా చేస్తే ఇలా అవుతుంది అని. అప్పుడే కదా భయపడి ఉండేది. వేరే కంట్రీస్లో అదే కదా జరిగేది, రైట్? మన దగ్గర పనిష్మెంట్స్ చాలా టఫ్ అండి, అది తెలియదు చాలామందికి, రైట్? 376A గురించి చెప్పాను నేను. ఇప్పుడు నేను మీకు 376(3) గురించి చెప్తాను. 376(3) ఏంటి? ఇది 12 years, అది 16 years ఆర్ బిలో ఆమె మీద జరిగినప్పుడు అది ఒకటి పోక్సో యాక్ట్ కింద, ఈ రెండు కూడా పోక్సో యాక్ట్ కిందకు వచ్చేస్తుంది. ప్లస్ పనిష్మెంట్, రిగరస్ పనిష్మెంట్స్ ఉంటాయి. ఇది అప్ టు 20 years ఆర్ అప్ టు న్యాచురల్ డెత్ వరకు ఈ పనిష్మెంట్ 376(3) అంటే బిలో 16 years. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం మనం. 376D ఇక మిగిలి ఉంది. 376D అంటే ఏంటి? ఇట్స్ ఎ గ్యాంగ్ రేప్. నిర్భయ చట్టంలో మనం అందులో చూస్తాం కదా. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం మీద వేశారు కదండి. లేదండి, ఇది ఫ్యామిలీ మొత్తం మీద వేసింది ఏంటి అంటే ఈ అబ్బాయి ఒకరి మీద రేప్ కేసు పడింది. ఓకే, ఈ ఫ్యామిలీ మీద పడినవి పక్క సెక్షన్లు అట్రాసిటీ అండ్ చీటింగ్. అదవుతుంది కదా మీకు. అబ్బాయి అంటే ఇట్స్ రేప్ కేస్. ఇప్పుడు ఇందులో ఉంది ఎవరు? A1, A2, A3, A4, A5. A1 చంద్రశేఖర్, A2 మదర్, A3 ఫాదర్, A4, A5 ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, సో కరెక్ట్గా మనకు తెలియదు. సిస్టర్ అండ్ ఇంకొక అబ్బాయి పేరు ఉంది, బావని అనుకోవచ్చు, బట్ వీ కాంట్ టెల్ కరెక్ట్లీ. బట్ A2 and A3 మదర్ ఫాదర్, A3 and A4 and A5 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు ఇంక్లూడ్ అయ్యారు ఇందులో అని అడగచ్చు. ఎందుకు ఇంక్లూడ్ అయ్యారు ఈ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇక్కడ డౌరీ కూడా వచ్చింది, చీటింగ్ వచ్చింది, క్రుయాలిటీ వచ్చింది, ఎవ్రీథింగ్ వచ్చింది. 3 కోట్లు ఇస్తే కానీ పెళ్లి చేసుకుని అన్నాడు ఈ అబ్బాయి. దట్ వాజ్ ద స్టేట్మెంట్, 161 CRPC స్టేట్మెంట్. అంటే అరెస్ట్ చేసే ముందు ఈ 161 స్టేట్మెంట్ తీసుకుంటారు పోలీసు వాళ్ళు. ఈ 161 స్టేట్మెంట్లో విట్నెసెస్ కూడా తీసుకుంటారు. విట్నెసెస్ అంటే సర్కమ్స్టాన్షియల్ విట్నెసెస్ తీసుకున్నారు ఈ కేసులో. ఆ చుట్టుపక్కల ఎవరున్నారు, వీళ్ళు కలిసి వచ్చారా, వీళ్ళు కలిసి ఇక్కడ ఈ రూమ్లోకి వెళ్ళారా, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. రేప్ అన్నది బహిరంగంగా జరగదు కదా, ఇట్ విల్ బీ ఇన్ 4 walls. ఓకే, అండ్ అందులో ఇది మ్యూచువల్ కన్సెంట్తో కూడి కన్వర్ట్ అయిన రేప్ కేసు ఇది. సో దీనికి పెద్దగా గీరేసి ఇట్లాంటి ఎవిడెన్సెస్ మనకు దొరకవు నాగరాజు గారు. ఓకే, ఫారెన్సిక్లో జనరల్ రేప్ కేసెస్కి ఈ గీరేసి, రక్కేసి అవన్నీ దొరుకుతాయి ఎవిడెన్సెస్. ఇట్లాంటి రేప్ కేసులో మనకి ఎవిడెన్సెస్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. అంటే ఎట్లా సార్? అంటే ఎట్లా అంటే ఇప్పుడు అబ్బాయి అమ్మాయి కలిసి ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యారు. అది ఇల్లు అయి ఉండొచ్చు, లేకపోతే గెస్ట్ హౌస్ అయి ఉండొచ్చు. అది ఎంటర్ అయ్యేటప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ తోటి వచ్చి అక్కడ దిగొచ్చు, కార్లో ఆర్ బైక్లో. అక్కడ దిగి నేను వెళ్తున్నానని చెప్పొచ్చు. ఆ అబ్బాయి అక్కడ కనపడి ఉండొచ్చు, ఈ అమ్మాయి ఆ అబ్బాయిని చూసి ఉండొచ్చు. దట్ ఈస్ కాల్డ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. ఆర్ ఈ అమ్మాయి వచ్చి పైకి వెళ్తున్నప్పుడు అందులో నుంచి సర్వెంట్ కానీ ఎవరైనా బయటకి వస్తున్నప్పుడు వీళ్ళిద్దరు కలిసి లోపలికి వెళ్ళొచ్చు. దట్ ఈస్ ఆల్. అవన్నీ సర్కమ్స్టాన్షియల్ సిచ్యువేషనల్ ఎవిడెన్సెస్ కిందకు వస్తాయి. ఈ ఎవిడెన్సెస్ కూడా జడ్జి గారు పరిగణనలోకి తీసుకుంటారు. 4 walls అడుగుతారు ఆ అమ్మాయిని, నీతో ఏం జరిగింది అనేసి. అప్పుడు ఈ అమ్మాయి ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళని కూడా 4 walls పిలిచి అడుగుతారు. ఈ సర్కమ్స్టాన్షియల్, అవునమ్మా మీరు చూసారా వీళ్ళిద్దరు ఇక్కడికి లోపలికి వెళ్తామంటే చూశాను అంటే అది ఎవిడెన్స్. అది ప్రతిదానికి ఎవిడెన్స్ సినిమాలో చూపించినట్టు ఉండదు నాగరాజు గారు. ఓకే, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఇట్లాంటి కేసెస్లో, రేపు ఇట్లాంటి పర్సనల్ కేసెస్లో, ప్రైవేట్ కేసెస్లో డెఫినెట్గా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెసే ఉంటాయి. వేరే ఎవిడెన్సెస్ అంత ఇది దొరకవు. ఫారెన్సిక్ దొరుకుతాయండి, ఫారెన్సిక్ ఎవిడెన్సెస్, DNA ఇవన్నీ దొరుకుతాయి. ఇందులో ఫోరెన్సిక్ ఏం లేదు కదా. ఇందులో ఫోరెన్సిక్ వాళ్ళే, ఫోరెన్సిక్ సర్జన్సే ఈ అమ్మాయిని ఎగ్జామిన్ చేసి లోపలికి పంపిస్తాం జరిగింది ఈయనని. ఓకే, ఈ అమ్మాయిని మెడికల్ ఎగ్జామినేషన్, పొటెన్సీ ఎగ్జామ్ అని ఉంటుంది. ఇవన్నీ గవర్నమెంట్ సర్జన్స్ తోటి ఈ టెస్టులు జరుగుతాయి. పొటెన్సీ ఎగ్జామ్ అని, అంటే సెక్షన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఇవన్నీ చూస్తారు. చూసి ఎక్కడో అక్కడ ఎవిడెన్స్ ఉండబట్టే ఈ అబ్బాయిని ఇమీడియట్గా అరెస్ట్ చేసి లోపల పంపించారు. మెడికల్ ఎగ్జామ్స్లో దొరికే ఎవిడెన్సెస్ ఒక ఎత్తు అండి, డైరెక్ట్గా చూసి దొరికే ఎవిడెన్సెస్ ఇంకో ఎత్తు. ఇప్పుడు ఈ డైరెక్ట్గా చూసే వాళ్ళు, పోలీసు వాళ్ళు తీసుకునే విట్నెస్లు ఇవి. అరెస్ట్ చేసే ముందు మెడికల్ ఎగ్జామ్స్ చేసి అక్కడి నుంచి విట్నెస్ లాగే అవి సర్జన్స్, గవర్నమెంట్ డాక్టర్స్ ఆ మూమెంట్లో కొన్ని మెడికల్ ఎగ్జామ్స్ పర్సనల్గా చేస్తారు. ఓకే, దట్ వీ క్యాన్ డిస్కస్ నౌ. కొన్ని పర్సనల్గా చేస్తారు, చేసి పంపిస్తారు. ఈ 376(2) అన్నది రిపీటెడ్ రేప్, అంటే రేపింగ్ అగైన్ అండ్ అగైన్. సో అబ్బాయి ఆ రకంగా వెళ్ళిపోయాడు. మరి మోసం చేస్తే అది రేపే డెఫినెట్గా. అబ్బాయి మోసం చేసి పెళ్లి చేసుకుంటా అని చేశాడు. ఇప్పుడు 3 కోట్లు కట్నం అంటే ఆ చీటింగ్ కదా. అక్కడే చీటింగ్ 420 అట్రాక్ట్ అయింది. అవును, అట్రాసిటీ, బూతులు తిట్టి ఉంటాడు.
ఆ అమ్మాయి ఎస్సీ ఎస్టీ 100% అట్రాక్ట్ అవుతుంది. మీకు అదే ఎంత సింపుల్గా ఫ్రేమ్ చేస్తాము, రైట్? సెక్షన్ 90 కూడా అప్లికబుల్ అవ్వాలి ఐపీసీ. సో అది ఆబ్వియస్గా ఇది సెక్షన్ 90 ఐపీసీ అండి. అంటే మోసం చేసి ఫిజికల్ రిలేషన్లోకి అట్రాక్ట్ అయితే మిస్కన్సెప్షన్ అంటారు. అది మిస్కన్సెప్షన్ అంటే ఒకసారి ఇద్దరు కలిసిన ఏ ప్రామిస్లో కలిసారో ఆ ప్రామిస్ బ్రేక్ చేస్తే ఆ కలుస్తాం అన్నది ఎగిరిపోయి రేప్ కేసు కింద కన్వర్ట్ అయింది. అంతా బాగానే ఉంది సార్. అంటే మీరు చెప్పింది ఓకే, అంటే కేసుని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇది అని చెప్పేసి అందులో ఉండేటువంటి డీటెయిల్స్ని. ఇందాక సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అన్నారు కదా, కొన్నిసార్లు అదే ప్రూఫ్గా కన్సిడర్ చేసి కొంతమంది జీవితాలు నాశనం చేసుకున్నారు అనుకోండి, ఏంటి సార్ పరిస్థితి? అంటే ఎలా అండి? ఇప్పుడు వాళ్ళు చెప్పిందే ప్రాథమిక ఆధారంగా దాన్ని తీసుకొని కనుక చేస్తే కొంతమంది జీవితాలు అయితే అలానే అవుతాయండి. మీరు ఇందులో అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసేదానికి దీనికి సంబంధం లేదు, జనరల్ గా అడుగుతున్నారు. ఎందుకంటే కామన్ మ్యాన్ కూడా మన వీడియోస్ చూస్తారు కాబట్టి ఎలా సార్ అప్పుడు మీరు అనేది ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఓన్లీ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ మీదనే నమ్మేస్తారా, ఈ అబ్బాయికి శిక్ష పడిపోద్దా అంటే అది రాంగ్ అండి. అది ఓకే. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఇస్ ఎ విట్నెస్ని ట్రయల్ కోర్టులో ఈ క్లియర్గా చెప్తాను, జైలుకి పంపించిన అబ్బాయికి ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేస్తారు. ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేసిన తర్వాత ఈ అబ్బాయిని వదిలేస్తారు బయటకు బెయిల్ మీద. ఆ తర్వాత కోర్టులో స్టార్ట్ అవుతుంది అసలు గేమ్. అప్పుడే ఎంటర్ అవుతారు అడ్వకేట్. ఓకే. ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటే సర్కమ్స్టాన్షియల్ విట్నెసెస్ ఎవరైతే ఉంటారో, నేను చూశాను, అవును వచ్చారు, ఈ రూమ్లోకి వెళ్ళారు, ఇందులో తరచుగా వస్తూ ఉండేవాళ్ళని ఎవరైతే చెప్తారో వాళ్ళని మేము అడ్వకేట్స్ క్రాస్ ఎగ్జామిన్ చేస్తాము జడ్జి గారి ముందు. మేము ఆ ఎవరైతే సర్కమ్స్టాన్షియల్ విట్నెసెస్ ఒకవేళ అబద్ధాలు చెప్పుంటే వాళ్ళని మేము పట్టేస్తాం, వాళ్ళు మేము ఇట్టే పట్టేస్తాం. నువ్వెందుకున్నావు అక్కడ, ఎప్పుడు వచ్చావు, అసలు నీకేం పని అక్కడ, ఎన్నిసార్లు వచ్చారు, వచ్చినప్పుడు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు, నువ్వు చూసావా, నీ దగ్గర ఏం ప్రూఫ్, నువ్వు చెప్పింది మేము నమ్మాలని ఏం గ్యారంటీ ఏంటి, ఇట్లాంటి కొన్ని క్రాస్ క్వశ్చన్స్ ఇస్తాం మేము. ఈ క్రాస్ క్వశ్చన్స్లో వాళ్ళు దొరికేస్తారు. న్యాచురల్గా మేము క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్తారా, లేకపోతే వాళ్ళు కూడా కొన్ని మోసగాళ్ళు ట్రైన్ అయ్యి వస్తారా అన్నది కూడా చాలామందికి డౌట్స్ వస్తుంటాయి. ఏముంది సార్, మీరు ఏం క్వశ్చన్స్ అడుగుతారో వాళ్ళకి ముందే తెలుసు కదా, సో వాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యే వస్తారు కదా అని కొంతమంది మమ్మల్ని క్లయింట్స్ అడుగుతూ ఉంటారు. అలాగ అర్థం ఏంటి అంటే మేము ఎక్స్పర్ట్స్, మేము క్రాస్ ఎగ్జామినేషన్ అనే బుక్స్ ఉంటాయి మాకు, ఆ బుక్స్ అన్ని చదివి మేము క్రాస్ ఎగ్జామినేషన్కి ఊరికి వెళ్ళాం మేము. ఓకే, ఎంతో మేము దాని మీద రీసెర్చ్ చేస్తాము. ఈ క్లయింట్స్ క్రాస్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు వీ డూ లాట్ ఆఫ్ రీసెర్చ్, లాట్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, దానికి ఒక ఆర్ట్ ఉంటుంది. ఆ ఆర్ట్ ప్రకారం క్రాస్ ఎగ్జామిన్ చేస్తాము. 100% ఆ క్రాస్ ఎగ్జామ్లో మంచి లాయర్ కనుక మీరు వెళ్తే పట్టేసి మీకు మోసం జరిగింది, ఇది రేప్ కేసు కాదు, ఇది ఫ్రాడ్ కేసు, ఫాల్స్ అలిగేషన్స్ అని చెప్పి ఆ అబ్బాయిని బయటకు తీసుకొచ్చిన రోజులు చాలా ఉన్నాయి. అఫ్కోర్స్ ఇనిషియల్గా ట్రబుల్ పడి ఉంటారు, కానీ క్లీన్ చిట్ మీద బయటకు తీసుకొచ్చినాము చాలామంది ఉన్నారు అట్లా కూడా. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. అయితే ఇటువంటి వాటి మీద చాలామంది కామన్ మ్యాన్ కొన్నిసార్లు అక్కడ ఏదైనా తప్పు జరుగుతుందేమో అనేటువంటి భయాందోళనలో ఉండి ఓకే ఒక్కసారి మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, ఆ ప్రాసెస్ ఏంటి? ఎస్, డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు అండి. నారాజ్ గారు, మనం ఈ వీడియోస్ చేసేదే మనల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళు న్యాయ సలహాలు కరెక్ట్గా తీసుకొని ఇబ్బంది పడకుండా ముందుకెళ్తానికి. సో సుమన్ టీవీ ద్వారా స్క్రీన్ పైన డిస్ప్లే అయిన మీరు వాట్సాప్ కానీ, మెసేజ్ కానీ, కాల్ కానీ చేయొచ్చు. తప్పకుండా వీఆర్ అవైలబుల్ 24/7. వీ వర్క్ 24/7. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.